నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. జూబ్లీ హిల్స్ బైపోల్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ కూడా పెరుగుతుంది. అటు నేతల మధ్య మాటలు మాత్రం బుల్లెట్లా పేలుతున్నాయి. ఇక ప్రచారంలో బీఆర్ఎస్ బీజేపీలను సీఎం రేవంత్ రెడ్డి ఏకిపారేస్తున్నారు. ఇక బండి సంజయ్ ప్రచార సభలో విమర్శలు పీక్స్ కు కూడా చేరాయి. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ మతపరమైన చురకలు కూడా అంటించారు. రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించిన ఈసీ చర్యలు లేవని అటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నేతల మాటల తూటాలపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి లక్ష్మీ నరసింహారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఇంకా అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇంకా మరికొంతమంది కూడా గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఎస్, ముందుగా శ్రీనివాస్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో డేట్ దగ్గర పడుతుంది జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలకు సంబంధించి. సరే, ఈ ఎన్నికల వల్ల ఒక ప్రభుత్వం నిలుస్తుందనా, అంటే అధికారం వస్తుందనా, అధికారం పోతుందా అనేది కాదు. కానీ అయినప్పటికీ దీన్ని డూ ఆర్ డైగా తీసుకుంటున్నారు పార్టీల నేతలు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. అండ్ మతపరమైన మాటలు కూడా ఏకంగా చాలా తారస్థాయికి, అంటే ఓట్ల కోసం ఒక అదుపు అనేది లేదా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఏ రేంజ్ లో మాట్లాడుతున్నారు, ఓట్ల కోసం ఇంత రేంజ్ లో మాట్లాడాలన్న అంశాలు కూడా ఈరోజు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఏంటి దీనిపైన జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? జనరల్ గా ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణలో గాని మొదటి వరకు రెండు పార్టీల ప్రాధాన్యమే మనకు కనపడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా 3 పార్టీల ప్రాతినిధ్యం, అంటే ప్రత్యర్థి రాజకీయాలు అనేవి 5 సంవత్సరాల నుంచి మనకు కనపడుతున్నాయి తెలంగాణలో. కొత్తగా బీజేపీ కూడా 3వ పార్టీగా రాజకీయ రంగంలో తెలంగాణలోకి రావడం, అది గత ఉప ఎన్నికల్లో కావచ్చు, లేదంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, తన బలాన్ని ప్రదర్శించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా ఎన్నిక వచ్చినా గానీ మారిన పరిస్థితి రాజకీయాలు తెలంగాణలో ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో రావడం, 3 పార్టీలు కూడా పోటీలో ఉండడం, అది దానికి వాగ్వివాదానికి రాజకీయ ఆరోపణలకు ప్రధాన కారణమని మనం చెప్పుకోవచ్చు. జనరల్ గా ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారంటే, ఒపీనియన్ పోల్స్ కానీ మిగతా ఏదైనా జనరల్ గా టాక్ కూడా బైపోలర్ గానే మారింది మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది చెప్తున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉందనేది చెప్తున్నారు. 3వ పార్టీ బీజేపీ ఉన్నా కూడా అది 3వ స్థానంలో ఉంటుండొచ్చు అని ఒక అంచనా ప్రజల్లో, అంటే జనరల్ గా మీడియాలో వస్తున్న వార్త అది. సరే, ఆ పార్టీ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది వేరే విషయం. అయితే ఇక్కడ బీజేపీ విషయంలోనే 2 పార్టీలు ఆరోపణ చేసుకుంటున్నట్టుగా మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేది ఆయన మాట్లాడుతున్నాడు. లేదు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని కేటీఆర్ మాట్లాడు. ఇది జనరల్ గానే ఏంటంటే బీజేపీ మీదనే 2 పార్టీల గెలుపు ఓటమి అనేది ఆధారపడ్డది అనేది వాళ్ళ ఆరోపణలో మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం. వాస్తవానికి ఎంపీ ఎలక్షన్ లో కూడా కిషన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ లో 2వ స్థానంలో వచ్చారు. ఈ పార్టీ 2వ స్థానం రావడం అప్పట్లో మనకి ఏం కనపడ్డది, ఇప్పుడు 2 పార్టీలకు ఒక రకమైన భయం ఉంది. ఎందుకంటే వీళ్ళు బీజేపీ స్ట్రెంథెన్ గా కనపడితే, ఓట్లు ఆ స్థాయిలో తీసుకోగలిగితే, ఎంపీ ఎలక్షన్ స్థాయిలో తీసుకోగలిగితే బీజేపీ 2వ స్థానంలో కూడా రావచ్చు ఎవరు గెలిచినట్టు. అంటే అది ఎవరికి నష్టం చేస్తుందనే అభిప్రాయంతో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాట్లాడుతున్నాయి, ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ వస్తున్నాయి. సరే, బీజేపీ ఊరికేనే ఉందా అంటే, నిన్న బండి సంజయ్ చేసినటువంటి బహిరంగ సభ కావచ్చు, మాస్గా జరిగింది. ఆయన మిగతా రేవంత్ రెడ్డి పైన, ఇటు బీఆర్ఎస్ పైన చేసిన ఆరోపణలన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆ 2 పార్టీలలో కూడా భయం ఉంది. ఎందుకంటే బీజేపీ మరింత బలపడితే ఈ దాదాపు ఒక 4-5 రోజుల్లో మరి పుంజుకోవడానికి రాజకీయంగా ఏదైనా ఒక కారణం కావచ్చు. ఇట్లా పుంజుకుంటే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే ఆతృతలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉందని అయితే మనకు కనపడుతుంది. ఓవరాల్ ఏంటంటే బీజేపీ ఏమో తన అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నంలో ఉంది, అందులో ఎవరికి డౌట్ లేదు. అది ఏ మేరకు సాధించుకోగలుగుతుంది, వాళ్ళేమో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ చూసుకుంటుంది. కానీ బీజేపీ తన అస్తిత్వం కోసం పోరాడుతున్నట్టే మనం కనపడుతుంది. పోయిన ఎంపీ ఎలక్షన్ లో కూడా
బీజేపీకి 60,000 వస్తే కాంగ్రెస్ కు 78,000 వచ్చినాయి అని అంటే మైనారిటీ ఓట్ అనేది వన్ సైడ్ పోలరైజేషన్ జరగడం వల్ల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది అనేది మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మైనారిటీ ఓట్లలో కాస్త చీలిక కనపడుతుంది రెండు పార్టీలకు కూడా. బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ కైనా రెండు వైపులా విభజన జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి రెండు పార్టీలకు కూడా గెలుపుపై నమ్మకం రావడం లేదు. అసలు ఇక్కడ ఈ రోల్ ఏంటంటే బీజేపీ పుంజుకుంటే మేం గెలుస్తామో, తగ్గితే మేం గెలుస్తామో అనే ఈక్వేషన్ లో ఆ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగానే చేసుకుంటే, కానీ ఒక్కటి మాత్రం నిజం, బీజేపీకి తన కేటరీ కాకుండా సింపథైజ్ ఓటర్స్ దాదాపు ఆ కాన్స్టిట్యూన్సీలో 20 నుంచి 25,000 వరకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది ఇంకా పార్టీ మరింత స్ట్రెంత్ అయి మరింత క్యాంపెయిన్ చేసుకోగలిగితే ఇంకా పెరిగే అవకాశాన్ని కూడా మనం కొట్టేయలేదు. అంటే 3 కార్నర్ కాంటెస్ట్ అనేది ఎసెన్షియల్ అనేది మనకు కనపడుతుంది. బయటికి మీడియాలో బైపోలర్ గా చెప్తున్నా కూడా గ్రౌండ్ లో చూస్తే అది ట్రయాంగులర్ కాంటెస్ట్ గానే మనకు కనపడుతుంది. ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్ అనేది ఇప్పుడు వేడిని పొలిటికల్ హీట్ ను పెంచుతుందని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇదేమో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, రేవంత్ ప్రభుత్వానికేమో 22 నెలల 23 నెలల ప్రభుత్వానికి ఒక పరీక్షగా మారింది. వాళ్ళిద్దరికీ ప్రతిష్టాత్మకమే. మూడోది ఏంటంటే బీజేపీ తన అస్తిత్వం మరింత బలోపేతం చేసుకుని చూపించడానికి ప్రయత్నం చేయడం అనేది ఆ పార్టీ బాధ్యతగా ఉంది. ఇప్పుడేంది, ఒకవేళ కాంగ్రెస్ ఓడితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇప్పుడు మంత్రుల వ్యవహారం, ఇంటర్నల్ గా వస్తున్నటువంటి గొడవలు, ఇవన్నీ ఒక రకమైన అనిశ్చితిని ప్రభుత్వంలో కేబినెట్ లో కనపడుతున్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి నాయకత్వానికి లేదంటే రేవంత్ రెడ్డి రాజకీయ పట్టు కూడా ఇది ఒక పరీక్ష అని చెప్పాలి వ్యక్తిగతంగా. రెండవది ఏంటంటే బీఆర్ఎస్ లో కూడా కేటీఆర్ తన రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ఉప ఎన్నిక గెలిస్తే. గెలవకపోతే బీఆర్ఎస్ లో కూడా నాయకత్వ సంక్షోభం అనేది కొంత ఉంటదు అనేది మాత్రం మనకు దీని ద్వారా కనపడుతుంది. బీజేపీ సమస్య అయితే మనకు తెలుసు. ఆ బీజేపీ ఏ రకంగా ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తుంది, దాని స్ట్రెంత్ ఎంత పెరుగుతుంది, ఫ్యూచర్ పాలిటిక్స్ దానికి ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది మనకు రాబోయే కాలంలో అర్థమవుతుందని మాత్రం చెప్పచ్చు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు ఏంటి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ వేవ్ ఎలా ఉంది, ప్రచారం ఎట్లా నడుస్తుంది అని. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ గెలవడానికి వాళ్ళు 3 ఫ్యాక్టర్లు చెప్పారు. ఒకటి మైనారిటీ ఓట్స్, ఎంఐఎం ఓట్స్ ఉన్నాయి, అండ్ ఇంకొకటి బీసీ అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇంకొకటి నవీన్ యాదవ్ అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాడు, పుట్టి పెరిగి అక్కడే ఉన్నారు కాబట్టి ఆ ఓట్స్ కూడా కలిసి వస్తాయి, మా ఓడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నవీన్ యాదవ్ కి చెప్తారు అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి. బీఆర్ఎస్ కి వచ్చేసరికి మీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఓన్లీ సానుభూతి ఫ్యాక్టరీనా లేదంటే ఇంకేమైనా ఉన్నాయా? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మీరు ఏదైతే అడిగినారో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు, మరి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఏ అంశాలు ఉన్నాయని చెప్పి మీరు అడిగినారు కదా. ఈరోజు ఒక్కటే మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో 23 నెలలు అవుతుంది. సో 23 నెలల నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను మొత్తం మర్చిపోయే విధంగా రోజుకు ఒక కొత్త డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉన్నది. మైనారిటీలకు వీళ్ళు చేసింది ఏం లేదు, బీసీలకు వీళ్ళు చేసింది ఏం లేదు. ఈరోజు మైనారిటీలకు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్క హామీని కూడా వీళ్ళు అమలు పరచలేదు. బీసీలకు కూడా ఏదైతే సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పిరో, బీసీ కార్పొరేషన్ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిరో అది మర్చిపోయారు. 42% రిజర్వేషన్ ఇచ్చి మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిరు, దానిపైన ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత అనేది లేదు. స్థానికంగా ఉన్నారనేది అయితే అంటున్నారు నవీన్ యాదవ్ గారు. వీరు మాగంటి గోపీనాథ్ గారు కూడా స్థానికంగానే ఉన్నారు. వారు తెలుగు యువత అధ్యక్షునప్పటి నుంచి కూడా ఆ ప్రాంత ప్రజలకు ఆయన యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ప్రజలలో కలిసి ఉన్నారు, ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. గడిచినటువంటి 10 సంవత్సరాలలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జూబ్లీహిల్స్ లో చేయడం జరిగింది. ఒక్క జూబ్లీహిల్స్ లో కాదు, ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు అక్కడ చూస్తే సర్వేలు కూడా ఏ సర్వే చూసినా గానీ ఇలా బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా తీర్పునిస్తా ఉన్నారు. ప్రజలు ఈ రోజు కాదండి, ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందో ఆ ప్రారంభమైన రోజే ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరుతోటి, కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధపు ప్రచారాలతోటి విసిగి వేసారి ఇక వద్దు, కాంగ్రెస్ పార్టీ వద్దు, ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష, ఈ జూబ్లీహిల్స్ కు శ్రీరామ రక్ష మన కేసీఆర్ గారే, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మన మనుగడ బాగుంటది, మనము సుభిక్షంగా మనం సుభిక్షంగా ఉంటాము, మనం సంతోషంగా ఉంటామని చెప్పి భావించారు. ప్రజలు డిసైడ్ అయ్యారు. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని హామీలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఇలా మీరు ఒకసారి చూస్తే ఒకసారి మనందరం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మంత్రులు మొత్తము నెల రోజుల నుండి రాష్ట్రంలో పరిపాలన మొత్తం గాలికి వదిలేసి, సమస్యలను మొత్తం గాలికి వదిలేసి మొత్తం పోయి జూబ్లీహిల్స్ లో గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఈరోజు ఓ పక్క రైతుల యొక్క పంటలు నానిపోతే, తడిసిపోతే దాంట్లో పట్టించుకునేటోడు లేడు, ఒడ్లు మొలకలెత్తితే దాంట్లో కొనేటువంటి నాదుడు లేదు. అదేవిధంగా మొక్కజొన్న, సోయా, ఇట్లా పత్తి ఇవన్నీ చూస్తే వాటిని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. మొత్తం యంత్రాంగం మొత్తం, అదేవిధంగా అధికారులు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారి మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం వచ్చి గల్లీ గల్లీకి తిరిగినా గానీ ప్రయోజనం లేదనేది వాళ్ళకి అర్థమైపోయింది. నిస్సహాయత స్థితిలోనే వాళ్ళు ఈరోజు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. మతపరమైనటువంటి మాటలు, కొట్లాటలు పెట్టేటువంటి మాటలు కూడా పూర్తిగా నిస్సహాయతతోటి, అంటే మేము గెలవము, ఇక చేసేది ఏమి లేదు అనేటువంటి భావనతోటి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి, అంటే ఒక కంక్లూజన్కి వచ్చి ఆ ఏమీ చేయలేనటువంటి హెల్ప్లెస్ సిచ్యువేషన్ లోనే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలవబోతుంది. మాగంటి సునీతమ్మ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు ఎమ్మెల్యేగా. మనం 14వ తారీఖు నాడు చూడబోతున్నాం. ఓకే అండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. సో ఏం చెప్తారు? బండి సంజయ్ కూడా కామెంట్స్ చేస్తారు. అండ్ ఇంకొకటి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా కూడా చర్యలు తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డిపై అంటూ కూడా కమెంట్స్ వచ్చినాయి. సో ఏంటి, ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఒకటే, సునీత గారు, లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారితో సహా మీకు అందరికి కూడా నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మీరు అన్నట్టుగా ఏంటంటే, బండి సంజయ్ గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా గతంలో నుంచి కూడా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నటువంటిదే. బండి సంజయ్ గారు మాట్లాడిన తర్వాత కొంత హైలైట్ అయింది. ఆయన భాష, ఆయనకు ఉండేటువంటి ఆవేశము, వాటన్నిటి కూడా ప్రజల్లోకి చొచ్చుకొని పోయేటువంటి పద్ధతి. కాబట్టి మనం ఇవాళ మాట్లాడుకునేటువంటి ఒక సందర్భం ఏర్పడ్డదని నేను భావిస్తున్నాను. జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు జరుగుతున్నది ఏంది? కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపున చెప్పుకుంటున్నారు మేమే అభివృద్ధి చేసినామని, బీఆర్ఎస్ పార్టీ అంతకంటే ఎక్కువ చెప్పుకుంటుంది. కాంగ్రెస్ 55 ఏళ్ల పాలన, ఈ 22 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో అనేటువంటి దాని గురించి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. సునీత గారు, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇన్నేళ్లుగా పాలించినటువంటి వాళ్ళు, ఒకరి మీద పాలించిన వాళ్ళు, మాకంటే అవకాశం రాలేదు తెలంగాణలో, మేము దాని గురించి లేదు, సెంట్రల్ స్కీమ్స్ రకరకాలుగా, కిషన్ రెడ్డి గారు 80 కమ్యూనిటీ హాల్స్, డ్రైనేజ్, ఆయన వారానికి ఒకసారి ఆ ఏరియాలో తిరగడం జరుగుతుంది. ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా తిరగడు. అసద్దీన్ ఓవైసీ కూడా హైదరాబాద్ సిటీలో తిరగడు. అసద్దీన్ ఓవైసీ కాదు, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ రోడ్డు మీద కూడా కనపడరు. నేను అదే ప్రాంతంలో ఉంటా, అదే హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఉంటా. 35 ఏళ్ల నుంచి ఒక్కనాడు కూడా ఒక ఎమ్మెల్యే వాళ్ళు ప్రజల్లోకి రారు. సరే, వాళ్ళు కాంగ్రెస్ కు మిత్రులు, అది వేరే సంగతి, నేను భావించడం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, రెండు పార్టీలు కూడా మేము అభివృద్ధి చేసినాము అంటుంటే ప్రజలు ఏమంటున్నారు? ఏం అభివృద్ధి చేసినారో చెప్తున్నారు. నేను చాలా ప్రాంతాలు తిరుగుతున్నాను, మధ్యలో హై టెన్షన్ ట్రాన్స్ఫార్మర్స్ కనపడుతున్నాయి. ఏది? బోరబండ ప్రాంతం లోపల. ఇది అభివృద్ధి? ఇక్కడ అక్కడ డోర్లు ఉంటాయి, ఆ పక్క ఈ పక్క జనం మూవ్ అవుతుంటారు. ఇక్కడి నుంచి ఒక వెహికల్ పోతే అక్కడి నుంచి ఆ పక్క నుంచి ఒక వెహికల్ రాలేనటువంటి పరిస్థితి లోపల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నట్టుంది. ఇంకా మేము ఎన్నికైతే ఏమో చేస్తామంటున్నారు. మీకు అవకాశాలు వచ్చినాయి కదా, ఏళ్ల తరబడి అవకాశాలు వచ్చినాయి కదా. ఆ పేదరికం, ఆ మురికి కుంప, అక్కడ ఉండే పరిస్థితులు, ఆ జీవనం, ఆ పేదల వాళ్ళ జీవనం ఎంత దారుణంగా ఉందో అనేటువంటిది స్పష్టంగా ఈ రెండు పార్టీల యొక్క, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల యొక్క పుణ్యము అని చెప్పి ప్రజలు భావిస్తున్నటువంటిది. కాబట్టి ఇవాళ మోదీ గారి వైపు, స్వచ్ఛ భారత్ మోదీ గారి వైపు దేశం మొత్తం చూస్తుంది, హైదరాబాద్ చూస్తుంది. హైదరాబాద్ లో ఉండేటువంటి అన్ని రకాల ప్రజలు, కుల మతాలకు అతీతంగా, చాలా మంది ఏమనుకుంటారంటే ముస్లింలంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఇస్తుంది. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, మతపరమైన మజ్లిస్ పార్టీకి వ్యతిరేకము. మత ప్రేరణలను రెచ్చగొట్టేటువంటి, కేవలము స్వార్థపూరితమైనటువంటి రాజకీయ విధానాలను, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ సంఘం చేరేటువంటి పద్ధతిలో
మజ్లిస్ పార్టీ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్, విడాకులు ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం. కాబట్టి వల్ల మహిళల్లో అక్కడ మేము గమనిస్తున్నటువంటిది మహిళల్లో చాలా మార్పు వచ్చింది. ట్రిపుల్ తలాక్ కు సంబంధించి మహిళలు 1% ఆఫ్ ఓట్లు మాకు వస్తాయని చెప్పి మాకు నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి. మోదీ గారు ఇప్పుడు మీరు అంటున్నట్లు వెంకటరెడ్డి గారు ఒకటి సరే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారా, సరే వాటి గురించి మేం చేస్తామని సరే అది వినడానికి వినసొంపుగానే ఉంది. కానీ మతపరమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకొకటి మతపరంగా చురకలు అంటించడం, అది కూడా బండి సంజయ్ సరే మేముంటే ఇది డెవలప్ చేస్తాం అది డెవలప్ చేస్తామని చెప్పడం బాగుంటుండే. కానీ సరే రేవంత్ రెడ్డి అన్నారని అంటే దానికి తగ్గట్టుగా కూడా బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యాడు కదా. కావాలి కదా, మతపరమైనటువంటి విధానాలను అవలంబించేది గత 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ. ఒక మతాన్ని సంతుష్టీకరణ చేయడము వాళ్ళకు ఉండేటువంటి లక్షణం అది. నెహ్రూ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి దురదృష్టకరమైనది. మొన్న ఏం మాట్లాడినాడండి బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు? కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే హిందువులు కాదా? ఆ మాట ఎందుకనలేదండి? హిందువులంతా నా బంధువులని ఎందుకనలేకపోయాడు? ఎప్పుడైనా అంటున్నాడా? అక్కడ పెద్దమ్మ గుడికి 50 గజాల జాగా ఇవ్వమంటే ఇవ్వలేకపోతున్నాడు. మరి అక్కడ దేనికి కబ్రస్థాన్కు సంబంధించినటువంటి నిర్ణయాలు, జాగాలు ఇచ్చేటువంటి విలువైన జాగాలు ఇచ్చేటువంటి పరిస్థితుల వల్ల. కాబట్టి కాంగ్రెస్ ఎన్నడూ కూడా ఒక ముస్లింలను వెంటేసుకుని వాళ్ళ యొక్క సమస్యల మీద మాట్లాడుతుంది తప్ప 80% ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడాలి ఎందుకని మేము అడుగుతున్నాం. ఇవాళ మేము మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో ఒక స్వేచ్ఛ మాకు లభించింది. మేము హిందూ అని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ లభించింది. ఇంతకాలం సెక్యులరిజం అనేటువంటి సూడో సెక్యులరిజాన్ని దేశంలో అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 3 రాష్ట్రాలకు పరిమితం చేసిన ప్రజలు. కారణం ఏందో ఆలోచించుకోవాలా. మా డెవలప్మెంట్ మోడల్ కానీ మా అనుసరిస్తున్న రకరకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఇవాళ టెర్రరిజం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయి, నేరాలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయి. దీనికి కారకులు ఎవరు, దీని ఏం జరుగుతున్నటువంటిది, ఏ నేర చరిత్ర చూసినా ఎవరు చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఇవాళ ప్రజల్లో చర్చ వచ్చినటువంటి మార్గం. డెవలప్మెంట్ ఎట్లా పక్కకు పెట్టండి, దేశ రక్షణ, జాతీయ భావం, జాతీయ భద్రత. ఈ దేశాన్ని పాకిస్తాన్ ఏం చేసింది? పాకిస్తాన్ కు మనకు హైదరాబాద్ కు ఉన్న లింకులేంది? 1948, 52లో జరిగినటువంటి పోరాటాలేంది? సాయుధ పోరాటాలేంది? ఇక్కడ జరిగినటువంటి అన్ని కూడా ప్రజల్లో చరిత్రలో మనకు కనపడుతున్నటువంటిది. సెప్టెంబర్ 17 ఎందుకు దేశానికి స్వాతంత్రం వచ్చింది? ఎన్నడో వచ్చింది? ఆగస్టు 47లో వచ్చింది. కాబట్టి నేను మాట్లాడండి. మీ ముఖ్యమంత్రి మాట్లాడింది ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సిట్ ఇన్ ద సీట్. ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పడానికి ఆయన అంత ధైర్యంగా ఉంటే ఏం మాట్లాడుతున్నాడండి? ఇలా జరగదా? ఇలా 3 లక్షల మంది ఇతర కుల మతాస్తులు ఉన్నారు ఆ కాన్స్టిట్యూన్సీ లో. 1,00,000 ఉన్నటువంటి ముస్లింలను దృష్టిలో పెట్టుకుని, ముస్లింలంతా మేము వ్యతిరేకం కాదు, కేవలం మజ్లిస్ క్యాండిడేట్ కు బుర్కా కప్పి కాంగ్రెస్ జెండా కప్పి చేసేసి ఇలా పోటీ నిలబెట్టినటువంటి పార్టీ పరిస్థితి ఇవాళ ఆ ఓవైసీ బ్రదర్స్ రావడం లేదు. ముస్లింలలో స్పష్టంగా తేడా కనపడుతుంది మేడం. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి అక్కడ లేదు. వాళ్ళు కేవలము ముస్లిం ఓట్ల మీద ఆధారపడ్డారు. వాళ్ళు ఏమన్నా పడితే కొన్ని ఓట్లు అక్కడ కూడా పోతున్నాయి. ఎక్కడ పోతున్నాయి? కేసీఆర్ పోతున్నాయి. ఈ రెండింటి మధ్యన పోలరైజేషన్ జరుగుతుంది. హిందూ ఓట్లలో పోలరైజేషన్ ప్రారంభించడం కాబట్టి ఇవాళ 3 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ మీద పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడుతున్నది. మమ్మల్ని మొన్నదాకా ఎందుకు మాట్లాడలేదండి? ఇవాళ మేము ఎదిగినాము. కాంగ్రెస్ వెలికిపోయిన తర్వాత పోటీ బీఆర్ఎస్ కు బీజేపీకి వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడ్డది కాబట్టి రోజుకు 2 సార్లు కేబినెట్ మీటింగులు పెట్టి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా. అజారుద్దీన్ తీసుకొచ్చినారు. అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చినారు. మొదలు ఎందుకు లేదు అంటే ఒక పార్టీ, జాతీయ పార్టీ కేవలం ఒక మతం మీద ఆధారపడి ఎన్నికలను నిర్వహించడం అనేటువంటి దారుణమైన అంశం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ఒక అంశం. కాబట్టి ఒక నిమిషం, మీకు సబ్మిషన్ ఉందంట. ఎస్ లక్ష్మీనరసింహారెడ్డి గారు, ఏంటి మీ సబ్మిషన్? సార్, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పటిదాకా అభివృద్ధి ఏం చేసిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పి ఏం చేసిరు అని చెప్పి మాట్లాడిరో, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఏర్పాటై 2014 మనకు ఏదైతే అంతకు పూర్వం గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పాలించింది తెలంగాణను 10 సంవత్సరాలే. అంటే గతంలో మొత్తం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మీతో ఎన్డీఏతో కూటమితో కలిసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. మరి గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది, బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి ఏందనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు లే అన్న ఒక్క నిమిషం, ఇప్పుడు అది ఏంది అనేది మేము అన్న ఇప్పుడు మేము మీ లేక ఢిల్లీలో ఒకలాగా తెలంగాణకు వచ్చే వరకు ఒకలాగా మేము ఉండము. మేము ఏదున్నా గానీ స్పష్టంగా మా వైఖరి గాని మా యొక్క పద్ధతులు గాని సిద్ధాంతాలు గాని మాకు కరెక్ట్ గానే ఉంటాయి. 2013 నుంచి 2023 వరకు తెలంగాణలో ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉందో దాదాపు 5,763 కోట్ల అభివృద్ధి పనులు చేసిన మాట వాస్తవం కాదా? అది మీరు చూడలేదా?
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా చేయలేదా? 22 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మీరు ఒక్కసారి చెప్పండి. ఇలా దాదాపు ఒక 2463 కోట్లు పెట్టి ఇలా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏదైతే మెట్రో స్టేషన్ గానీ మెట్రో రైల్ సిస్టమ్ గానీ అదేవిధంగా ఒక్క నిమిషం సోదరా నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడొద్దు. మీకు కూడా అవకాశం వస్తుంది కదా. మీకు రోడ్లు గానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఖర్చు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? ఇవాళ పవర్ సప్లై మీద ఖర్చు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేసింది ఇవాళ దాదాపు 700 కోట్ల రూపాయలు ఈ రోజు పెన్షన్స్ రూపంలో ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 2000 రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఈ రోజు బోరబండ రిజర్వాయర్ కట్టింది బోరబండ రిజర్వాయర్ కట్టింది ఎవరు? బోరబండ రిజర్వాయర్ కట్టింది ఎవరు? ఇలా టిమ్స్ కట్టింది 900 కోట్ల రూపాయలు పెట్టి టిమ్స్ కట్టింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. వీళ్ళు 23 నెలల నుంచి వీళ్ళు ఏం చేసారో ఒకసారి మీరు అది ఆలోచన చేయాలి కదా. నరసింహ గారు ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు మీరు మోడరేటర్ గారు మీకు డిబేట్ యు నో హౌ టు కండక్ట్. మీరు మరి ఇతరులకు అవకాశం ఆగండి. మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీకు కాస్త సహనం ఉండాలి. మీకు ఓపిక చెప్పండి. మీకు ఓడిపోతామనే భయంతో మీకు సహనం కోల్పోతున్నారు లింగయ్య యాదవ్ గారు. ఒక నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు సరే మీరు పాయింట్ మాట్లాడతారా, దేని గురించి మాట్లాడతారా? పాయింట్ మాట్లాడండి. ఒక నిమిషం మీరు చెప్పండి. సరే ఇందాక వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ అన్నారు. ఒక నిమిషం అండి చెప్పండి. ఒక నిమిషం అండి శ్రీనివాస్ రెడ్డి గారు. జనరల్ గా మీరు సప్లిమెంటరీ క్వశ్చన్స్ చేస్తుంటే ఇంట్రెస్టింగ్ అవుతుంది డిబేట్. మీరు ఒకరికే 10 నిమిషాలు ఒక నిమిషం ఇతరులు ఉన్నారు కదా ప్యానల్ లా, మీరు వాళ్ళకు కూడా నేను ఇస్తాను. ఒక నిమిషం ఆగండి. ఆయన సబ్మిషన్ అడిగారు, నేను ఇస్తున్నా. మీ పాయింట్ మాట్లాడితే ఇదే మాట్లాడుకుందాం అంటే టైం వేస్ట్ అవుతుంది. ఒక నిమిషం. లింగం యాదవ్ గారు చెప్పండి ఏం చెప్తారు? ఆయననేమో మీరు మతపరమైన పార్టీయా సెక్యులర్ పార్టీయా ఏంటి, ఏం చెప్తారు? సియండి ఇవాళ జూబ్లీస్ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమము. ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏ విధంగా ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కి ఇవాళ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సమస్య, అక్కడ ఉన్నటువంటి నాలాల సమస్య, ఇవాళ ప్రజలకు కావలసినటువంటి ఇవాళ సన్నబియ్యం గాని, ఇంద్రమ్మ ఇండ్లు గాని, విద్యుత్ గాని ఇవాళ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇవాళ మేము అభివృద్ధి మీద ఇవాళ మా నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే క్యాండిడేట్ డిక్లేర్ చేసిందో నవీన్ యాదవ్ గారు స్థానికుడు, యువకుడు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి జూబ్లీస్ ప్రజలకు ఒక అన్నగా, తమ్ముడుగా, వాళ్ళ బిడ్డగా ఏ సమస్య వచ్చినా మా బిడ్డ ఉండు అనే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి యువకుడు నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే ఓర్వలేనటువంటి కుట్రతోటి ఇవాళ అతని మీద క్యారెక్టర్ అసాసిన్ చేయడం, సెంటిమెంట్ రాజకీయాలతోటి ఒకరు రాజకీయం చేస్తే ఇంకొకరేమో మతం పేరు మీద బురద రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ మరొకరు. ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్లు, మరి ఆనాడు బీఆర్ఎస్ 10 ఏళ్లు జూబ్లీస్ కి ఏం చేసిందండి? ఇదొక బై ఎలక్షన్. ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కి బీఆర్ఎస్ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రులు ఉండు కదా, మరి ఈ సమస్యలు ఎందుకు తీర్చలేదు? అంటే మీరు రోడ్లు వేస్తే ఎవరైనా ఎత్తుకపోయిరా? మీ 10 ఏళ్లలో అభివృద్ధి జరగాలి కదా. ఇవాళ జూబ్లీస్ అంటే పేరుకే అంత ఎలిట్ ఏరియా కాదండి. చాలా వరకు బస్తీలు ఉన్నటువంటి లోవర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, పేదలు వర్గాలు ఉన్నటువంటి కాలనీలు ఉన్నటువంటి మరి ఆ కాలనీ సమస్యలు మీరు ఎందుకు తీర్చలేదు 10 ఏళ్లలో? ఏనాడైనా మీకు గుర్తొచ్చిండా? ఇవాళ కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత ఇవాళ బస్తీ ప్రజలు గుర్తొచ్చిరు. మీరు ఒక్క ఎవిడెన్స్ చూపించండి. 10 ఏళ్లలో కేటీఆర్ ఏ రోజైనా జూబ్లీస్ లో బోరబండ గాని, రమేష్ నగర్ గాని, షేక్పేట గాని, యూసఫ్ కూడా బస్తీ గాని ఒక్క 10 ఏళ్లలో ఒక్కసారి విజిట్ చేసినట్టు చూపిస్తారా రోజు మీరు? ఒకటి ఇవే మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడినా బాగుండేది లింగం యాదవ్ గారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇంకో తీరు ఉన్నాయి. సరే డెవలప్మెంట్ గురించి మాట్లాడితే బానే ఉండు. 2 ఏళ్ల ఒక నిమిషం అండి నరసింహ గారిని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల వరకు క్యాబినెట్ ఖాళీగా ఉంది, మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయండి అంటే ఇదిగో చేస్తాం. ఎన్నికలకు ముందు అజారుద్దీన్ తీసుకొచ్చి మైనార్టీని పెట్టేసి అక్కడ మేము మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేశారు. ఆయన మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ముసల్మాన్ అంటే కాంగ్రెస్ పార్టీని, అసలు కాంగ్రెస్ పార్టీ మతపరమైన పార్టీయా? మరి మీరు ఎట్లా దీన్ని చెప్పుకుంటారు? ఓట్లు అడగాలంటే మీరు ఇందాక చెప్పిన పాయింట్లు చెప్పినా రేవంత్ రెడ్డి బానే ఉంటది. మీకున్నది వాళ్ళకు కూడా లేదా నేతలకి అన్న మాటలు కూడా వస్తాయి. నేనేసి
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి అభివృద్ధి గురించే మాట్లాడారు. అసలు క్యారెక్టర్ అసాసిన్ చేసింది ఎవరండి? బీసీని రౌడీ అని నవీన్ యాదవ్ అని అన్నది ఎవరు? ఏ పేరు మీద ఉంది నవీన్ యాదవ్ మీద రౌడీ ఉందా? అంటే కేటీఆర్ అగ్రకుల అహంకారంతో ఒక బలహీన వర్గాల నాయకుడు ఎదుగుతారా? లింగం యాదవ్ గారు మీరు ఆయన లైవ్ లోనే మీడియా ముందరనే ఆయన బెదిరించాడు. ఫస్ట్ వినా అరే నేను మాట్లాడతాం నేను ఫస్ట్ లిజన్ రాసుకో, నోట్ డౌన్. నువ్వేదన్నా ఉంటే రాసుకో, పెన్ను రాసుకుంటున్నా కానీ నువ్వు మాట్లాడింది ప్రతి ఒక్కటి లేరు ఎవరు ఇక్కడ. లింగం యాదవ్ గారు డిబేట్ ఎట్లా చేసుకుందాం? ఆయన మాట్లాడుతున్నారు, నేను చెప్పేది వినండి, మీరు మాట్లాడింది ప్రతి ఒక్కటి వినడానికి లేవు ఇక్కడ. మేము మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడండి, మీరు మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడండి, నిజాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడండి, ఏందండి మీరు నిజాలు మాట్లాడండి. మీరు కూడా ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు మీరు పాయింట్ కి రండి. అసలు ఏంటి మతం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డికి? అరే నేను అదే చెప్తున్నాండి. అంటే మీరు అంటే మీరు ఆల్రెడీ ఓ పర్సెప్షన్ క్రియేట్ చేసుకొని నేను చెప్తున్నా. ఎస్, ఫస్ట్ మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేను ఇవాళ 3 పార్టీలు మీరు అందరూ కూడా కాంగ్రెస్ ను వేలెత్తి చూపినా మేము చెప్తాం. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఎవరు అసలు సెంటిమెంట్ రాజకీయాలు తెరలేపింది ఎవరండి? ఒక మహిళను అడ్డం పెట్టుకొని మహిళ పేరు మీద రాజకీయ ఇదే గతంలో ఆనాడు రామరెడ్డి వెంకరెడ్డి చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీని పెడితే ఆనాడు కేటీఆర్ ఏమన్నాడు? మహిళలకు ఎందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఎమ్మెల్సీ చేయొచ్చు కానీ అన్నాడు. మరి ఇవాళ కూడా కేటీఆర్ సునీతమ్మ గారిని ఎమ్మెల్సీ చేయొచ్చు కదా. సొంత చెల్లె సమస్య తీర్చున్నాడు. ఇవాళ సునీత గారికి వచ్చి సెంటిమెంట్ డ్రామాలు ఆడుతుండు. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీద నమ్ముకుంది. మతం ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు భారత రాజ్యాంగమే ప్రామాణికం. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బీజేపీ లాంటి మత రాజకీయ పార్టీలు చేస్తారు. వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వవసరం లేదు. ఈ దేశం కోసం ఏం చేసామో, రాజ్యాంగాన్ని ఎట్లా రక్షించినామో, ప్రజాస్వామ్యాన్ని 75 ఏళ్ల పైగా రక్షించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు వీళ్ళ నుంచి నీతులు అవసరం లేదండి. ఇంకొకటి మీరు అడిగిరు, మంత్రిని ఎవరు ఎప్పుడు చేసుకోవాలో అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. వీళ్ళు బీజేపీని మాట్లాడుతున్నారు కదా. నీకు చిన్న ఉదాహరణ చెప్తా. రాజస్థాన్ బై ఎలక్షన్ లో క్యాండిడేట్ నే మంత్రిగా చేసినటువంటి చరిత్ర బీజేపీది. 4 days ఎలక్షన్ ముందు ఆంధ్ర రికార్డు 2023 డిసెంబర్ లో. అంటే వీళ్ళు అక్కడ వాళ్ళేమో చేస్తే ఒకటి, ఇక్కడ మైనార్టీకి మంత్రి పదవి రావద్దని బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పలుకొని కారు కమలం 2 కలిసి ఇవాళ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాయి. అయినా కూడా మాకు ఏ సమస్య లేదు. నవీన్ యాదవ్ గెలుపుని ఎవరు అడ్డుకోలేరు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా గెలిచేది అత్యధిక మెజార్టీ తోటి జూబ్లీస్ లో గెలిచేది నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ. మీకు చేతనైతే అభివృద్ధి మీద చర్చ పెట్టండి. కిషన్ రెడ్డి 10 ఏళ్ల ఏం చేసిండండి? కేంద్ర మంత్రి 2 సార్లు ఉన్నాడు. మరి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు జూబ్లీస్ సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది కదా. నిధుల పేరు మీద చెప్పండి. అంటే వీళ్ళకి అభివృద్ధి మీద చేత కాదు. అంటే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ రమ్మనండి. 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండో చర్చ పెట్టడానికి మేము సిద్ధం. అంతే తప్ప ఈ ఎమోషనల్ డ్రామా కాలం చెల్లిందండి. దయచేసి ఇలా ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు అంటుడు మాకు అభివృద్ధి కాదని. బీజేపీ అభివృద్ధి మీద మరి ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ఏం డిస్కషన్ చేస్తారండి? సెంటిమెంట్ రాజకీయాల? అభివృద్ధి కావాలి కదా ప్రజలకు. నువ్వేం చేసినావు చెప్పు. మేము చెప్తున్నాం ఇవాళ మన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూబ్లీస్ ప్రజలు ఎంత అభివృద్ధి చెందిన వాళ్ళకు మేమేం చేసినాము, ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినామో చర్చించడానికి సిద్ధం. మీరు చర్చ పెట్టండి. మీరే చర్చ పెట్టండి. ఒకటి చెప్పండి. సరే ఇవన్నీ పాయింట్ సరే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ముసల్మాన్ అంటే కాంగ్రెస్ పార్టీ అన్న కమెంట్ కరెక్టా? సిఎండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముస్లింలు, హిందువులు, సిక్కులు, ఇస్రాయిలు ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల పార్టీ అంటే మరి అదే చెప్తున్నారు కదా. ముసల్మాన్ అన్నారు, మరి హిందువులంతా ఒకటే. కాంగ్రెస్ పార్టీ అంటే హిందువులు ఈ మాట అనలేదు కదా. స్వయంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరండి? ఆయన ఏ మతం, ఆయన ఏ కులం? మరి ఈ దేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అరే ఈ దేశంలో మీకు తెలియదా? మరి తెలియపోతే అదే మీ దౌర్భాగ్యం. అంటే మీరు ఎవరిని గుర్తిస్తారు? ఎవరు మీకు మీ దృష్టిలో హిందువులు? హౌ టు డిఫైన్ హిందువులు? అంటే డిఫైన్ అది కాంగ్రెస్ కుందా లేదా అనేది మేము అడుగుతున్నాం.
మాకుందండి ఈ దేశంలో సబ్బండ వర్గాలు, సకల మతాలు, సకల కులాలు, సకల ప్రాంతాలు, మాకు అన్ని ఒకటే. ఈ అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన comments కూడా కరెక్టే. డిక్లేర్ చేసిందో ఇండియా ఇస్ సెక్యులర్ అనేది ఏదైతే డిక్లేర్ చేసిందో దానికి అనుగుణంగానే మేమందరం వీ కెన్ ప్రౌడ్లీ సే భారత రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ డెమోక్రటిక్ సోషల్ పార్టీ. దాంట్లో ఒక నిమిషం దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళు అన్న దాంట్లో వాస్తవం ఉందనుకోవచ్చా? రేవంత్ రెడ్డి స్వయాన సీఎం అయ్యుండి ఆయన్నే కాంగ్రెస్ పార్టీ అంటే ముసల్మాన్, ముసల్మాన్ అంటే కాంగ్రెస్ పార్టీ అని ఆయన్నే మెన్షన్ చేశారు. అండ్ ఇందాక లింగం యాదవ్ గారి కామెంట్స్ కూడా చూస్తుంటే అంతా ఒకటే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏమనుకోవచ్చు? వాస్తవానికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 1,00,000 మంది మైనారిటీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ తాపత్రయం, అన్ని పార్టీల తాపత్రయం కూడా, అది కాంగ్రెస్ తాపత్రయం కూడా. కాకపోతే కాస్త ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు ఆ కామెంట్ చేసిందనైతే మనకు అందరికి కనపడుతున్న మాటే. మిగతా పార్టీలు అనవు, బీఆర్ఎస్ అనదు, కాంగ్రెస్ అంటది అనేది కాదు. ఈ సెక్యులర్ అని చెప్పుకునే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, వచ్చిన తెలంగాణలో కావచ్చు, మజ్లిస్ తో రాజకీయంగా మిత్రత్వం చేస్తున్న పార్టీలే. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్, ఓన్లీ కాంగ్రెస్ అనాల్సిన అవసరం లేదు ఇక్కడ. గత 10 సంవత్సరాలు ఇదే బీఆర్ఎస్, ఇదే మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ రాజకీయంగా నేర్పినటువంటి పరిస్థితి. 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, వాళ్ళు ఎవరు అధికారం ఉన్నా వాళ్ళ వైపు వెళ్ళడం మజ్లిస్తున్నటువంటి రాజకీయ లక్షణం. అది ఇవాళది కాదు, ఇది గత దాదాపు 1952 నుంచి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండేటి, కాంగ్రెస్ తోటి వాళ్ళు కలిసిపోయేవాళ్ళు. దాని తర్వాత టీడీపీ వచ్చింది, టీడీపీతో కూడా కలిసిపోయారు వాళ్ళు. దెన్ నెక్స్ట్ బీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ తోటి కూడా కలిసిపోయారు. అంటే ఇక్కడ డెఫినెట్లీ ఇక్కడ ఏంటంటే తెలంగాణలో వాళ్ళు ఉన్నదే ఓల్డ్ సిటీకి పరిమితమైనటువంటి పార్టీ. కాకపోతే రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతోటి మిత్రత్వం చేయడం వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం. అది ఇలా కొత్తగా వచ్చింది కూడా ఏం కాదు. అయితే దీన్ని ప్రోత్సహించడంలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి తెలంగాణలో బీజేపీ 3వ పార్టీగా ఉంది అనే ఒక రికగ్నేషన్ అయితే వచ్చింది. అది ఎంపీ ఎలక్షన్సా, బై ఎలక్షన్సా, ఏదో ఒకటి. 3 కార్నర్ కాంటెస్ట్ అయినప్పుడు జనరల్ గానే మజ్లిస్ వైపు, మజ్లిస్ అది సెంట్రిక్ గా క్రిటిసిజం రాజకీయంగా వస్తుంది ఖచ్చితంగా. అది బీజేపీ కూడా మాట్లాడుతుంది, పర్టికులర్లీ బీజేపీ మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలయంలోనే మజ్లిస్ కు వ్యతిరేకంగా రాజకీయం వాళ్ళు చేస్తుంటారు కాబట్టి సహజంగానే వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. కాకపోతే ముఖ్యమంత్రి గారు మాత్రం అంత పదం అనాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు అని చెప్పడం అనేది, కాంగ్రెస్ లేకపోతే దేశంలో ముస్లింలు బతకరా? బతుకుతారు. అంటే ఇది ఓవర్ గా వాళ్ళను అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళను ఓన్ చేసుకోవడానికి అతి పదం వాడిండి అనేది మాత్రం మనకు కనపడుతుంది. రెండోది ఇక్కడ మేడం, ఎప్పుడే గానీ రాజకీయాల్లో ఎఫెక్షన్ రిఫ్లెక్షన్ కూడా ఉంటది. ఇది ఎఫెక్షన్. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడింది కావచ్చు, లేకపోతే అజరుద్దీన్ మంత్రిని చేయడం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ లేకపోతే ముస్లిం లేరని చెప్పడం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఒక ఎఫెక్షన్. కానీ రిఫ్లెక్షన్ కూడా చూడాలి ఎప్పుడే కానీ. రాజకీయాల్లో 2 ఉంటాయి. అంటే క్రియకు ప్రతిక్రియ ఉంటుంది. ప్రతిక్రియ ఏంది? అదర్ కమ్యూనిటీస్ పోలరైజ్ అయితే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుందండి చెప్పండి? అదర్ కమ్యూనిటీస్ ఇప్పుడు నువ్వు ఒక సైడ్ తీసుకొని చెప్పినప్పుడు, అంత అతిగా చెప్పినప్పుడు ఇతర సెక్షన్స్ కూడా పోలరైజ్ అయితే జరిగేది కాంగ్రెస్ కే కదా నష్టం. అంత ఓవర్ గా పోవాల్సిన అవసరం లేదు. నిజానికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ గా మాత్రం జనంలో ఒక పేరు ఉంది. అంటే విన్ అయ్యే అవకాశాలు ఉన్న క్యాండిడేట్ గా మాత్రం పాపులారిటీ వచ్చింది. మరి సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో నాకు తెలియదు, గెలిచే అవకాశాలు ఉన్నాయన్న ఒక మౌత్ టాక్ కూడా రన్ అయింది ఆ మధ్యన. అది రన్ అవుతున్న సమయంలో ఏం ఆపద వచ్చిందని అజరుద్దీన్ ను మంత్రిని చేసి, ముస్లిం మంత్రిని చేసినని, ముస్లిం ఓట్లకే వస్తామే చేసిండని ప్రజలంతా అనుకోవడం, మనం అనడం కాదు, ప్రజలు అనుకోవడం, అది డ్రాబ్యాక్. అది చేయాల్సిన అవసరం లేదు. అది చేయకున్నా గానీ నవీన్ యాదవ్ కు ఏదైతే మోతు తాకుపోతుందో గెలుస్తాడు అనేది అది పోయేది కదా, గెలిచే అవకాశం ఉండేదేమో చెప్పలేం. ఇప్పుడు ఏంది, బైపోలర్ గా మారిపోయింది. కమ్యూనల్ లైన్ లో బైపోలర్ గా మారడం అనేది దురదృష్టం. ఈ కమ్యూనల్ లైన్ లో బైపోలర్ గా ఎవరు మార్చిందండి? కాంగ్రెస్ పార్టీ మార్చింది, ముఖ్యమంత్రి మార్చిందని చెప్పొద్దు. మనం ఇవాళ ఏదో అజరుద్దీన్ మంత్రిని చేసిండు, లేకపోతే కాంగ్రెస్ లేకపోతే ముస్లిం లేరని చెప్పడం వల్ల నువ్వు వన్ సైడ్ చూస్తున్నావు కానీ రెండో రిఫ్లెక్షన్ చూస్తే అది సైలెంట్ ఓటు ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఎవరు డిఫీట్ చేయబోతున్నారు కాంగ్రెస్ అనే ఫేస్ లో చూస్తే ఆ పార్టీకి పోలరైజ్ అయితే అప్పుడు ఏం చేస్తుందండి కాంగ్రెస్ పార్టీ? నువ్వు మజ్లిస్, ఇప్పుడు మజ్లిస్ సపోర్ట్ చేసినా, అజరుద్దీన్ మంత్రిని చేసినా వచ్చే క్రెడిబిలిటీ
జనరల్ గా ఒకటి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే కాంగ్రెస్ ఒక మంచి ఇమేజన్ ఉంది జనంలో, లేదని కాదు. ఇంతమందికు కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టుగా ఆల్ సెక్షన్స్ చేసుకునే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంతగా దిగజారిపోయి ఒక మంత్రిని చేసి ఇంకో రకంగా బైపోలర్ చేయడం ఏమండి కాంగ్రెస్ పార్టీ? ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక్కసారి చూసుకోండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ నరసింహారెడ్డి గారు, వన్ మినిట్ వినండి. ఇది లేని రాజకీయం తయారు చేయడం వల్లనే ఇవాళ బండి సంజయ్ వచ్చి ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్స్ లో ఆ రకంగా మాట్లాడింది మనం ఎందుకు అనుకోకూడదు? ఎవరు ప్రారంభించినట్టు ఇది? ఆ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉండింది కాదు. ఎందుకు చేశారో నాకు అర్థం కాలే. అంత ఆతృత, అంత అభద్రత ఎందుకండి? వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ఆ మధ్య నేను వినపడ్డది. ఇన్ని అప్డేట్ స్టెప్స్ తీసుకొని కమ్యూనల్ లైన్ లోకి పోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముండింది? అందుకనే నేను చెప్తాను, ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ కూడా ఎందుకంత సీరియస్ గా మాట్లాడిండని ఆయనకు అవకాశం దొరికింది. ఇప్పుడు కాంగ్రెస్ చేసింది అతనికి ఒక అస్త్రంగా మారింది, ఎందుకు అనుకోకూడదు మనం. కాబట్టి ఇది డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ తప్పు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ అనేది దాని సంగతి, బీఆర్ఎస్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి టీడీపీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉంటున్నారు ఇక్కడ, మనకందరికి తెలుసు. అంటే దాదాపు నియర్లీ 15 సీట్స్ వాళ్ళు ఓన్లీ మెట్రో సిటీలనే గెలుస్తున్నారు. వాళ్ళు 4 సీట్ ఇక్కడ కాదు. వాళ్ళ కొన్ని లింక్స్ కూడా పబ్లిక్ రిలేషన్ అని నేను చెప్పగాని, సరే మనం అనుకున్నట్టు ఆల్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, ఇంకో సంబంధం ఏదైనా ఉన్నా కానీ, లేకపోతే హై రేంజ్ అపార్ట్మెంట్సా, ఇవన్నీ అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లింక్ అయి ఉన్నాయి. వాళ్ళని కూడా అంత తక్కువ అంచనా వేసే అవకాశం లేదు నాకు తెలిసి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. దీని మీద దృష్టి పెట్టాలి కానీ అజరుద్దీన్ మంత్రిని చేస్తాం మేము కాంగ్రెస్, లేకపోతే ముస్లిం, ఇవి అన్నెసెసరీ. వాళ్ళు అదే అంటున్నారు కదా పాయింట్, మాకు నచ్చినప్పుడు చేస్తాము, మా ప్రభుత్వం నచ్చినప్పుడు పెడతారు కేబినెట్ లో అని. ఇప్పుడు మంత్రి చేసుకునేది ముఖ్యమంత్రి నిర్ణయం అండి. మరి కేసీఆర్ మొదటి కేబినెట్ లో మహిళలే లేరు అంటే బై ఎలక్షన్స్ వచ్చే టైంకే గుర్తొచ్చింది కదా, అందుకని మాట్లాడుతున్నారు. అరే అది ఎప్పుడు చేసుకోవాలని ముఖ్యమంత్రిని సురేంద్ర పానీని అదే చెప్పుకోండి. సురేంద్ర పాన్ గారిని రాజస్థాన్ లో ఎలక్షన్ లో క్యాండిడేట్ చేసిరండి. అంటే రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రి చేయడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదా? ఒక్క నిమిషం రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రి చేసుడు ముఖ్యమంత్రికి ఇష్టం లేదా? ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు అది ముఖ్యమంత్రి గారి ఇష్టము, ముఖ్యమంత్రి గారిని ఆధారపడి ఉందంటే రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రి చేసుడు ముఖ్యమంత్రికి ఇష్టం లేదా? నరసింహ గారు ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారు పాయింట్ కంక్లూడ్ చేయనివ్వండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. శ్రీనివాస్ గారు, నేను అనేది ఇప్పుడు మిత్రుడు లింగం గారు అన్నది నిజమే. ముఖ్యమంత్రి స్వేచ్ఛాది మంత్రిని చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఎలక్షన్ చేసుకుంటే మిమ్మల్ని కొట్టుకోడు కాదు కదా. ఎన్నికల ముందు చేయడం కామెంట్ అది. అంటే దీన్ని అన్నెసెసరీలీ బైపోలర్ గా మార్చిండ్రు కమ్యూనల్ లైన్ లో అనేది దురదృష్టకరం. అది మీ పార్టీ వల్ల జరిగింది. ఏమైతుంది రేపు బీజేపీ కూడా దాన్ని అందిపుచ్చుకుంటే వాళ్ళకు కూడా ఒక క్యాంపెయిన్ అస్త్రాన్ని అందించింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి అందించింది కూడా ఇంకెవరో కాదు. బండి సంజయ్ వచ్చి అక్కడ మాట్లాడడానికి కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇంకెవరు కాదు. ఓకే అండి, ఒక్క నిమిషం. ఎస్ నరసింహ గారు మీ పాయింట్ చెప్పండి. మన లింగం యాదవ్ గారు ఏదైతే మాట్లాడారు, అభివృద్ధి గురించి మాట్లాడారు. అభివృద్ధి గురించి అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందనేది ఇంతకు ముందే నేను చెప్పడం జరిగింది. అంటే దాదాపు ఒక 5,700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలలో చేసిందని స్పష్టంగా నేను ఏమంటున్నానంటే వీళ్ళు ఇప్పుడు సెక్యులర్ పార్టీ అని చెప్పి చెప్పుకుంటారు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోయి సెక్యులర్ పార్టీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి మతపరమైనటువంటి ఓట్లు దండుకునేటువంటి క్రమంలో, వాళ్ళ ఓట్లు దక్కించుకోవాలనేటువంటి క్రమంలో ఒక ముస్లింస్ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింస్ ఉంటారు, లేకుంటే ఉండదు అనే విధంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం. అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రకమైనటువంటి మాటలు చెప్పడం అనేది
మీరు ఓడిపోతారనేటువంటి భయం మీలో స్పష్టంగా కనిపిస్తుంది అనేది పూర్తిగా సోదరా లింగం యాదవ్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడితే ఎట్లా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు కదా 22 నెలల నుంచి లేని మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? నాకు మంత్రి పదవి ఇస్తలేదని చెప్పి గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా రోజు తప్పించి రోజు తిరుగుతున్నాడు రాజగోపాల్ రెడ్డి గారు. మరి ఆయనకెందుకు ఇస్తలేరండి? నేను అడుగుతున్నాండి, నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా. మీరు 22 నెలల నుంచి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి చెప్పి ఈ రోజు ఎన్నికల ముందు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? మీ రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి లేదని చెప్పి గల్లీలో పోయి ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తే ఇస్తలేరు కదా, ఎందుకు ఇస్తలేరు? మరి మీకు అప్పుడు గుర్తుకొస్తలేదా? మీరు ఏది మాట్లాడితే అది నమ్ముతారనేటువంటి పరిస్థితి లేదండి. నేను ఒక విషయం చెప్తున్నా మీ ద్వారా, వీళ్ళు మేనిఫెస్టో ఇచ్చారు కదా, 42 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు కదా. చలో మీ మేనిఫెస్టో తీసుకొని మీరు ఓరి జూబ్లీ హిల్స్ లో తిరుగురి, మీరు ఏమేమి అమలు చేసిరో ఒక్కసారి ప్రజలకు వివరించండి. మేనిఫెస్టోని 22 నెలల నుంచి మీరు ఒక్క పని చేయలేదు. ఇవాళ 22 నెలల నుంచి మీరు ఒక్క పని చేయలేదు. 2,000 రూపాయలు ఇస్తామన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామన్నారు, మీరు ఇచ్చిర్రా? అంటే ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, మీరు ఇచ్చిర్రా? దివ్యాంగులకు 6,000 ఇస్తామన్నారు, మీరు ఇచ్చిర్రా? దుర్మార్గ పాలన. ఆటోల వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, మీరు ఇచ్చిర్రా అండి? దుర్మార్గమైనటువంటి పాలన కాదు. మీరు లైవ్ లో మీ అభ్యర్థి లైవ్ లో మాట్లాడుతున్నారు. మాకు టైం వస్తే మేము బీఆర్ఎస్ కనబడనీయము జూబ్లీ హిల్స్ లో అని చెప్పి లైవ్ లో మీడియా ద్వారా మాట్లాడిన మీ అభ్యర్థి రౌడీజం చూపిస్తున్నారు. మీరు జూబ్లీ హిల్స్ లో మేము వెనుకకు పోయేది లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని జూబ్లీ హిల్స్ ప్రజలు ఆశీర్వాదిస్తారు, ఖచ్చితంగా గెలిపిస్తారు మమ్మల్ని. బీసీల గురించి మీరు ఏం చేస్తున్నారు అనేది ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. 2 సంవత్సరాల నుంచి బీసీలను కాలనేపన చేస్తున్నారు. బీసీలను రోజు ఆటోడిస్తున్నారు. మీరు బీసీలను లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు లింగం యాదవ్ గారు మళ్ళీ మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక రోజు ఒక కొత్త రకమైనటువంటి ఆటోని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది మీరు కాదా? ఈ రోజు 22 నెలల్లో మీరు ఏం చేసిరో ఒకసారి చెప్పండి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏమైనా చెప్పండి. మీరు 42 పేజీల మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా మీరు ఒక్కసారి చెప్పండి. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతున్నదో మీ మేనిఫెస్టో తీసుకొని జూబ్లీ హిల్స్ పోదాం. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో 42 పేజీలు 420 హామీలు ఏవైతే ఉంటుందో ఆ మేనిఫెస్టో తీసుకొని పోదాం. మీరు పూర్తిగా నిస్సహాయక స్థితిలో మీరు గెలవలేమో అనే ఆవేదనతో ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారు. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆ వెంకటరెడ్డి గారు మాట్లాడిన తర్వాత నేను మీకు సమయం ఇస్తాను. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఒక్కటి మేడం, ఇప్పుడు నిన్న మీరు అడిగింది ఏంటంటే నన్ను మొదలు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి దాని మీద ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగినటువంటిది. ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఒక గౌరవ ముఖ్యమంత్రి ఒక మతాన్ని మా పార్టీ అంటే అదే అనేటువంటి చెప్పడం అనేటువంటిది దారుణమైన అంశం. వాళ్ళ సెక్యులర్ భాషలోనే ఇప్పటికే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. ముస్లిం సంతుష్టీకరణ విధానాలను అవలంబిస్తుంది కాంగ్రెస్ అనేటువంటిది. 370 ఆర్టికల్ రద్దు నుంచి, త్రిబుల్ తలాక్ నుంచి, పౌరసత్వ చట్టం నుంచి, సవరణ నుంచి ఇవన్నీ ఉన్నమాట వాస్తవం దీంట్లో. అయితే అంతకుముందు ఒక మాట మాట్లాడినాడు, మీరు విన్నారో లేదో, నాకు కొద్ది ఇబ్బంది అవుతుంది ఆ మాట వాడడం. పాకిస్తాన్ ముడ్డి మీద కొడితే అక్కడ బాంబులే చేత కాదు కానీ ఇక్కడ మాట్లాడుతుండ్రు అనేటువంటిది కూడా మాట్లాడినాడు. అంటే ఏమన్నట్టండి, ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆ పాకిస్తాన్ సపోర్ట్ చేసేటువంటి పద్ధతి లోపల ఈ దేశంలో ఉంటూ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, భారత ప్రజల అభిమానాన్ని వ్యతిరేకంగా మన మహిళలు బొట్టు చూసి మన మహిళలను కాల్చిన టెర్రరిస్టు, పాకిస్తాన్ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి దాంట్లో మనకు వాళ్ళకు జరిగినటువంటి ఏదైతే యుద్ధం ఉందో మనం విజయ పతాకం ఎగరవేసినటువంటి సందర్భం తెలుసు అందరికీ. మళ్ళీ ఎట్లా మాట్లాడతారండి వీళ్ళు? ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీరు అభివృద్ధి నమూనా అంటున్నారు. భారతీయ జనతా పార్టీ దేశంలో 20 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి అనేటువంటిది అభివృద్ధి నమూనా మోదీ విధానము ఒక భాగం అయితే, దేశ జాతీయత, భద్రత, దేశ పౌరసత్వము, దేశాన్ని రక్షించుకోవడం అనేటువంటి దాని కింద కూడా ఇవన్నీ ఉన్నాయి అంశాలు. వాళ్ళకి అర్థమైతే లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ బీఆర్ఎస్ కు అక్కడ కాంగ్రెస్ కు మరి ఓవైసీ బ్రదర్స్ మజ్లిస్ పార్టీ అనుసంధానం చేస్తున్నారు, చస్తున్నారు. వాళ్ళ ఓవైసీ బ్రదర్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ కు రావడం లేదు, మీకు తెలుసో తెలియదు. పేరుకు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసినారు. ముస్లింలలో వచ్చినటువంటి విభజన ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా కొందరు అట్టున్నారు, కొందరు ఇట్టున్నారు. ఒక చిన్న పర్సెంటేజ్ మా వైపు ఉన్నారు, అది వేరే సంగతి. కాబట్టి దీంట్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వైపు పోతుంది.
ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు? మొన్నటి వరకు కేసీఆర్ ఓవైసీని దేశం మొత్తం మీద పోటీ చేయించి అక్కడ బీజేపీకి అనుకూలంగా గెలిచేటట్టుగా ప్రయత్నాలు చేసిండని విమర్శలు చేసిండు కదా, రేవంత్ రెడ్డి చేసిండు కదా పిసిసి ప్రెసిడెంట్ గా. ఇప్పుడు ఏం మాట్లాడతాడండి? కాంగ్రెస్ కు ఒక విధానం ఉందండి, ఎక్కడికక్కడ. అది కూడా అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ కంటే ముందు అమీర్ అలీ ఖాన్ కి ఇచ్చినాడు కదా, ముస్లింల పట్ల ఒక ద్రోహం కాదా? ఆయనకు 6 నెలల తర్వాత పోయిన తర్వాత కోదండరామ గారు ఆయన 2 పోతే మళ్ళీ ఇతన్ని తీసుకొచ్చినాడు. వీళ్ళే మాట్లాడతారంటే అన్యాయం కదా, అతను ముస్లిం కాదు. నిజమైన తెలంగాణ అస్తిత్వం ఉన్నటువంటి ఆ కుటుంబం. లింగం యాదవ్ గారు చెప్పండి. అండి వాళ్ళ మతం పేరు మీద ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, దేశం పేరు మీద అనేది అందరికీ తెలుసు. మరి ఇదే ఇంత మాట్లాడుతున్న బీజేపీ నాయకులు మరి ట్రంప్ వచ్చి నేనే సీజ్ ఫైర్ చేసినాను మరి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఈ అటాకులు జరుగుతున్నాయి? మరి దేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ, దేశ ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు? ఈ పహల్గామ్ లో అటాక్ జరిగినప్పుడు మరి ఎందుకు అక్కడ ఆర్మీ లేదు, ఎందుకు సెక్యూరిటీ లేదు? ట్రంప్ ఏమంటుండు, నేనే యుద్ధాన్ని ఆపినని ఆయన చెప్తుండు, వీళ్ళేమో ఆపలేదంటున్నారు. ముందు మరి దాని మీద అంటే మతం పేరు మీద పాల్గొనే వ్యక్తులు వీళ్ళు మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి లింక్ చేసి మాట్లాడు. జూబ్లీ హిల్స్ మీద కిషన్ రెడ్డి తెచ్చిన డబ్బులెన్ని, నిధులెన్ని కేంద్రం నుంచి దాని మీద చర్చ పెట్టండి. బీజేపీ 10 ఏళ్లలో ఏం చేసిందో దాని మీద చర్చ పెట్టండి. ఈ సెంటిమెంట్ రాజకీయాలు, మహిళ పేరు మీద భావోద్వేగాల రాజకీయాలకు కాలం చెల్లింది. ఇవాళ కావాల్సింది జూబ్లీ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం కావాలి. ఇవాళ శ్రీనివాస్ గారు ఒక పాయింట్ అన్నారు, లింగం యాదవ్ గారు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పాయింట్ చెప్పారు క్లియర్ గా. సరే, మీరు ఆల్రెడీ 1,00,000కు పైగా ముస్లింలు ఉన్నారు, ఆ ఓట్లు మైనారిటీ ఓట్ల కోసం. సరే, మీరు కాంగ్రెస్ అంటే ముసల్మాన్ అంటే కాంగ్రెస్ అన్నారు. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఇంకా దానికి రియాక్షన్ కి ఇంకొక యాక్షన్ కి రియాక్షన్ కూడా వస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. అనవసరంగా ఈ టైంలో అసలు అజారుద్దీన్ మంత్రి చేయడం కానీ, ఈ టైంలో ఇట్లాంటి మాట్లాడడం, అసలు ఆల్రెడీ గెలిచేదాన్ని మీరు ఈ మాటలతోనే ఇంకా డీవియేట్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడో సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారా? ఒకవేళ అటు ఇటు అయితే ఆయన కుర్చీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి భయపడుతున్నారా ఏంది మరి? అంతే అండి. నవీన్ యాదవ్ గారిని క్యాండిడేట్ డిక్లేర్ చేయడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైంది. అదే స్టార్టింగ్ లో బాగానే ఉండే గెలుపు అవకాశాల గురించి మంచిగా మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడడం వల్ల ఉన్నది కాస్త పోయేటట్టు ఉందనేది కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. అలాంటిది ఏది లేదండి, అసలు అలాంటి సమస్య రాదు. ఇవాళ కావలసుకొని వాళ్ళు దుష్ప్రచారం, వాళ్ళకు ఉన్నటువంటి మీడియా, వాళ్ళకు ఉన్నటువంటి పేడు ఆర్టిస్టులు, మీడియా పేపర్ల ద్వారా ఇవాళ ప్రజలంతా మా వైపు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇవాళ మా ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలు, అన్ని మతాలకు, అది ముస్లింలు, హిందువులు, సిక్కులు, ఇసాయిలు, ఎవరైనా వెనుకబడిన తరగతులు, దళితులు, అప్పర్ కాస్ట్ అన్ని ఇదే పాయింట్ శ్రీనివాస్ గారు క్లారిటీ ఇస్తారు. ఒక నిమిషం, ఈ పాయింట్ క్లారిటీ తీసుకుంటాను. ఒక బీసీని రౌడీ గుండా అన్నప్పుడు మీరు దీని గురించి మాట్లాడిరండి. నవీన్ యాదవ్ మీద ఏదైనా నవీన్ యాదవ్ అన్నారా? నవీన్ యాదవ్ ని గూండా రౌడీ అని అన్నారు కానీ ఒక బీసీని అన్నారు. మళ్ళీ ఏదో అది క్యాస్ట్ సెన్సస్ లో ఆ టైప్ లోకి వెళ్ళకండి ప్లీజ్. ఒక నిమిషం, నేను క్లారిటీ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏమన్నాడు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక బలహీన వర్గాల నాయకుడు అట్లంటే మీరు ఏదైనా దాన్ని ప్రశ్నించినా? సరే, వాళ్ళు రౌడీ అన్నారని చెప్పి మీరు వేరేలా మాట్లాడుతున్నారు. సరే, ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు, చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లింగం బ్రదర్ అంటున్నది వాస్తవమే. అలా అంటే రౌడీ అనడం, ఒక బీసీ అనడం, రౌడీ అనడం, బీసీ అనేవారు అన్ని ఉండరు. కాకపోతే రౌడీ అని మాత్రం బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్, ఇతరత్ర నాయకులు మాట్లాడిన మాట వాస్తవం. స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి. అయితే ఇది ఏంటంటే ఒక పొలిటికల్ మైలేజ్ లో భాగంగా మాట్లాడినా కానీ అది దాని రిఫ్లెక్షన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన చూడు, అజరుద్దీన్ విషయంలో, రేవంత్ మాట్లాడిన విషయంలో రిఫ్లెక్షన్ కూడా ఉంటది. ఇది కూడా అట్నే రిఫ్లెక్షన్ ఉంటది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు కూడా కాస్త జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఎవరిని బట్టి రాజకీయంగా నువ్వు ఏదో లబ్ధి జరుగుతుందని అనుకుంటే అది రిఫ్లెక్ట్ కూడా అవుతుంది, కాదని కాదు. వాటి పట్ల రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మేడం, 3 పార్టీల పరిస్థితి ఇవాళ ఏంది జూబ్లీ హిల్స్ లో అంటే, కాంగ్రెస్ పార్టీ ఎలాగూ రూలింగ్ ఉంది, అది గెలిచే ప్రయత్నం, విశ్వ ప్రయత్నం చివరి నిమిషం వరకు ఖచ్చితంగా చేస్తుంది. చేయాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంటది, అని డౌట్ లేదు. ఈ అధికార పార్టీ అంటే అది అన్ని అస్త్రాలు శస్త్రాలు వాళ్ళకు ఉండని మిగతా పార్టీలకు ఉండయని మనం అనుకోవద్దు. ఎందుకంటే రెండో పార్టీ బీఆర్ఎస్ ఏదైతుందో ఇట్ ఈస్ రిచెస్ట్ పార్టీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్.
భారత రాజకీయాల్లో అత్యంత ధనవంతమైన 1400 కోట్లు డిపాజిట్ ఉన్నాయి. అది అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు ఈక్వలెంట్ గా ఎక్స్పెండ్ చేయడం కావచ్చు, ఇతరత్ర చేయడం కావచ్చు ఆ యాక్టివిటీలో పోల్ మేనేజ్మెంట్ క్యాంపెయిన్ లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఏం తక్కువ లేదు. నేను చెప్పేది అది. అయితే మూడో పాయింట్ ఏంది ఇక్కడ మేడం, ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కూడా చెప్పాలి మనం. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది, చనిపోయిన ఎమ్మెల్యే యొక్క భార్యను సెంటిమెంట్ కోసం నిలబెట్టింది తప్ప పార్టీ క్యాండిడేట్ గా ఒకరిని ఆడ పార్టీ గట్టిగా ఉంది అని స్వతహాగా పార్టీలో పెట్టింది అయితే కాదు, ఒక సెంటిమెంట్ కోసం నిలబెట్టి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏంది, కాంగ్రెస్ కూడా అదే లైన్ లో నవీన్ యాదవ్ నో డౌట్ పాపులర్ లీడర్ ఇన్ లోకల్ సమ్ డివిజన్స్, కాన్స్టిట్యున్సీ కాకుండా కానీ సమ్ డివిజన్ లో పాపులర్. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్ యాదవ్ మీద ఆధారపడుతుంది, కానీ కాంగ్రెస్ అభ్యర్థి బలంగా పార్టీ బలంగా ఉందనడానికి ఏం లేదు అక్కడ. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాజకీయాలు వ్యక్తులు వాళ్ళ బలము డబ్బు మీద ఆధారపడి క్యాండిడేట్లు నిలబెడుతున్నాయి, కానీ పార్టీల బలం కాదు. ఎక్సెప్ట్ ఇక్కడ ఏంటంటే బీజేపీ మాత్రం ఆర్గనైజేషన్ నిలబెట్టింది, అలా డౌట్. పార్టీలు మాత్రం ఒకరేమో సెంటిమెంట్ మీద, రెండోలేమో అభ్యర్థి బలం మీద తప్ప కాంగ్రెస్ బలం మీద కాదు, నవీన్ యాదవ్ బలం మీద కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ మీద ఒక నిమిషం ఆర్గనైజేషన్ గా నిలబెట్టింది మాత్రం బీజేపీ. అందుకనే వాళ్ళు 3వ ప్లేసులు ఉన్నారా అనే చర్చ వస్తుంది. 3వ పాయింట్ ఏంటంటే 2 ప్రధాన పార్టీలు, 1 మినిట్ మేడం, 2 ప్రధాన పార్టీలు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, ధనిక పార్టీ ఒకటి అధికార పార్టీ ఒకటి అనడంలో అనుమానం లేదు. దాని ప్రభావం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీద ఉంటుందని మనకు అందరికీ అర్థమవుతుంది. అందుకనే మనం ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది మాత్రం జనరల్ గా మౌత్ టాక్ గా మాత్రం మారింది తెలంగాణ. ఓకే అండి, లక్ష్మీ నరసింహ గారు అంటే ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ సెంటిమెంట్ అని చెప్పి కానీ ఏవైతే మాట్లాడుతున్నారో అదంతా ఏం లేదండి. ఇక్కడ కేవలం జూబ్లీ హిల్స్ ప్రజలు చూస్తున్నది ఏంటి అని అంటే గతంలో ఏం జరిగింది అభివృద్ధి, ఇప్పుడు 22 నెలలు ఏం అభివృద్ధి జరిగింది అనేది ఒకటి స్పష్టంగా చూస్తున్నారు. గతంలో ఏదైతే అంటే ఎన్నికలకు ముందు ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమేమి హామీలు ఇచ్చిరు, ఏమేమి అమలు చేసిరు, సో అవన్నీ కూడా స్పష్టంగా వాళ్ళు చూస్తా ఉన్నారు. స్పష్టంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు, ఎవరికి ఓటేయాలనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనేటువంటి అవగాహనకు వచ్చారు. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఏం కోరుకుంటున్నారండి, భద్రత, గౌరవము, అదేవిధంగా అభివృద్ధి. ఆ మూడిట్లలో కూడా ఎక్స్పీరియన్స్ అయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నిరూపితమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భద్రత గాని గౌరవం గాని ఆ ప్రాంతం అభివృద్ధి కూడా చెందుతుంది అనేది పూర్తిగా విశ్వాసానికి వచ్చారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 11వ తేదీ రోజు జరిగేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపియబోతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఒకటి మేడం, ఒక 4 రోజుల నుంచి జరుగుతున్న రాజకీయాలలో చాలా మార్పులు ఓటర్లలో వచ్చిన మాట వాస్తవం. వీళ్ళు అనుకుంటున్నారు అభివృద్ధి చేసినని, వాళ్ళ అభివృద్ధి చేసి వీళ్ళ అభివృద్ధి చేసి ఏం అభివృద్ధి అక్కడ కనపడుతున్నట్టుంది. ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, లింగం యాదవ్ గారు అకాడమిషియన్, నాకు బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ సోషల్ మీడియాలో ఒకటి మార్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ లో మీరు మా క్యాండిడేట్ ని మంత్రిని చేసినటువంటిది అక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే మేడం, మాకు కాంగ్రెస్ కు పోటీ అక్కడ గతంలో జరిగిన మాట వాస్తవం. కాంగ్రెస్ అభ్యర్థి చనిపోయిన తర్వాత గ్యాప్ ఏర్పడ్డటువంటి పీరియడ్ లోపల మా అభ్యర్థిని వాళ్ళు మంత్రి చేసినటువంటిది, కానీ అది చెప్పాలి కదా. గ్యాప్ ఎన్నిక జరగలేదు, తర్వాత జరిగింది ఎన్నిక. ఇది సోషల్ మీడియాలో సరిదిద్దుకుంటే వాళ్ళకే మంచిది అని చెప్తాను, ఎందుకంటే ఇది ఇక్కడ 10 టీవీలో చెప్పింది. రెండవది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మీరు గత 4 రోజులుగా 5 రోజులుగా దూసుకొని కాంగ్రెస్ ను పక్కకి నెట్టింది అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి అంశము. పోలరైజేషన్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడిన అంశములు మాట్లాడినాడు. అభివృద్ధి ఏ వ్యక్తి అయినా కూడా తన మతము, తన సంస్కృతి, తన సంస్కారము, తన కుటుంబము, తన భారతీయత అనేది ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. దేశం ముఖ్యం, కుటుంబం తర్వాత. ఇవాళ అది జరగబోతుంది. భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. లింగం యాదవ్ గారు, మీ ఫైనల్ కమెంట్స్. ఇప్పుడు అన్న ఏదైతే చెప్పిండో, అన్న దయచేసి అది మీరు చెప్పింది సరికాదన్న, నీకు డేట్ తో సహా చెప్తా. సురేంద్ర పాల్ సింగ్ రాజస్థాన్ లో 30 డిసెంబర్ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే
5th జనవరి అంటే 5 days ముందే ప్రమాణ స్వీకారం చేసిండు. బై ఎలక్షన్ చనిపోయిన తర్వాత వచ్చిన మళ్ళా క్యాంటెస్ట్ అన్నా, దయచేసి మీరు మిస్లీడ్ చేయొద్దు. అది 5 days ముందు ఏదైనా నోటిఫికేషన్ కు 5 days ఉంటుందా అన్న ఎలక్షన్ కు 5 days ముందు మాత్రమే మీరు అన్నది. అది ఎలక్షన్ వచ్చింది, పోస్ట్ పోన్ అయింది. అది సో దయచేసి మిస్లీడ్ చేయొద్దు. అక్కడ ఎగ్జాక్ట్లీ మీరు కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవాలని నేను కూడా పంపిస్తా. మీరు డేట్ తో సహా చెప్తారు 30th జనవరి. సో నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఏదైతే జూబ్లీస్ లో వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా, కారు కమలం కలిసి పోటీ చేసినా, లేదా అండర్స్టాండింగ్ తోటి కలిసి పోటీ చేసినా, ఏదేమైనా కూడా ఇవాళ జూబ్లీస్ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, స్థానిక సమస్యల మీద పట్టున్న నాయకుడు, నిత్యం అందుబాటులో ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారికి ఇవాళ మా బిడ్డగా ఇవాళ జూబ్లీస్ ప్రజలు, ఎందుకంటే నేను కూడా అక్కడే తిరుగుతున్నా, వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు. అత్యధిక మెజార్టీ తోటి మార్క్ మై వర్డ్, అత్యధిక మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. వీళ్ళ కుట్రలన్నీ పటాపంచలైతాయి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. మరోపక్క అటు సీఎం రేవంత్ రెడ్డి కమెంట్స్ కూడా మరోపక్క పోలరైజేషన్ కి దారితీసే అవకాశాలు ఉన్నాయా? మొత్తం మీద ఇటు అభివృద్ధి గురించి మాట్లాడతారు, మతాల గురించి మాట్లాడతారు, మతాల మధ్య చిచ్చు పెట్టే రకంగా ఈరోజు రాజకీయాలు వెళ్తున్నాయి. చూద్దాం, ఏదేమైనప్పటికీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో మరికొన్ని రోజుల్లో కూడా మనకి డెసిషన్ తెలుస్తుంది. ప్రజల నిర్ణయం ఏంటో చూద్దాం.